RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవరా 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే శాంపిల్ చూపించిన కొరటాల ఈ మూవీపై హైప్ ని స్కై హైగా పెంచేశాడు. దీంతో జూనియర్ నట విశ్వరూపాన్ని ఎప్పుడెప్పుడు చూడబోతామా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవరాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ టైంలో దేవర రిలీజ్ పై త్వరలో క్లారిటీ రాబోతుందంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జూనియర్ కొరటాల కాంబోలో ఇప్పటికే భారీ హిట్లు పడడంతో వీరిద్దరి నుంచి భారీ హిట్లు పడడంతో దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 5 కోసం అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ చేతికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో కొన్నేళ్ల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. దాంతో దేవర షూటింగ్ కి బ్రేక్ తప్పదని, అందుకే దేవర వాయిదా పడే ఛాన్స్ ఉందని కొన్నాళ్ళుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తాయి. దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రానప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం మార్చి 8న శివరాత్రి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని అంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీ నుంచి రీసెంట్ గా కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్. అయితే ఈ మార్చి 14 నుంచి మేకర్స్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నట్లుగా అప్డేట్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కొంతమేర టాకీ పార్టీ సహా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా తెరకెక్కించున్నారట. ఇక ఈ మూవీ నుంచి కేవలం సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. మరి మార్చి 8న మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయనున్నారో దేవరా ముందు అనుకున్నట్లుగానే ఏప్రిల్ 5న విడుదలవుతుందా లేదా అన్నది చూడాల్సిందే.